నమస్తే, నేను లక్ష్మణ్. నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్ పెచ్చురిల్లిపోతున్న పరిస్థితి ఉంది. దీనిపైన టీడీపీ నేతలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ నిరాహార దీక్షలు కూడా చేస్తున్నా కానీ ప్రభుత్వం కనువిప్పు కలగటం లేదు, అధికారులు చలనం రావటం లేదు. ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టు సత్యమూర్తి గారు మనతో అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. నెల్లూరులో గత 4.5 ఏళ్లుగా పెద్ద ఎత్తున మైనింగ్ జరుగుతుంది బాబు అని చెప్పి అధికారులకి లెటర్స్ రాసిన, ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చిన, స్పందించడం లేదు. అక్కడ యథేచ్ఛగా డైరెక్ట్గా మేమే దోపిడీకి అంటే మైనింగ్కి పాల్పడుతున్నామని ఉదాహరణలు చూపిస్తూ కూడా జేసీబీలు పెద్ద పెద్ద యంత్రాలతో తవ్వి తీస్తున్నా కానీ అధికారులు ఆపడానికి సాహసించడం లేదు. ఎందుకంటారు ఇంత? ఎందుకంటే ఇది ఓపెన్ సీక్రెట్ అండి. అక్కడ పొదలకూరు మండలంలో వరదాపురంలో మొత్తం క్వాడ్జ్ మైనింగ్ జరుగుతుంటుంది అన్నమాట. క్వాడ్జ్ మినరల్ చాలా కాస్ట్లీ ఇది ఉంటుంది. దానికి చాలా డిమాండ్ ఉంది. విదేశాల్లో చాలా డిమాండ్, పెద్ద ఎత్తున డిమాండ్ ఉంటుంది. అందుకని దాని మీద కన్నుపడ్డది. దాన్ని చాలా సంవత్సరాలుగా గత ప్రభుత్వాలన్నీ కాపాడుతూ వచ్చినాయి. లిమిటెడ్గా పర్మిషన్లు ఇస్తూ వాటిని ఎంత ఎక్స్ప్లోర్ చేయాలో అంతవరకే ఎక్స్ప్లోర్ చేసే పరిస్థితి ఇదివరకు ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి ఏమైంది అంటే అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విచ్చల విడిగా మైనింగ్కి అనుమతులు ఇచ్చేస్తున్నది. అంటే ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవటం ఒక విషయం అయితే, రెండో విషయం ఏంటంటే ఇల్లీగల్ మైనింగ్. అంటే భారీ ఎత్తున యంత్రాలను ఉపయోగించి మనం ఆ యంత్రాలని కూడా మనం చూసాం. ఆయన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆ యంత్రాలని పట్టుకొని అదంతా వీడియో తీసి రిలీజ్ చేశాడు. అతను క్లియర్ కట్గా చెప్పాడు ఎవరు చేయిస్తున్నారు, ఈ క్వాడ్జీ అక్రమ మైనింగ్ ఎవరు చేయిస్తున్నారు అనేది ఆ డ్రైవర్లు క్లియర్ కట్గా చెప్పిన పరిస్థితి కూడా మనం చూసాం. అంటే నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రకృతి సంపదని దోచేయటానికి, అంటే విచ్చలవిడిగా ఆ మొత్తం క్వాడ్జ్ మైనింగ్ చేయటానికి తెగబడుతున్నారు. అధికారులు కూడా ఏంటి అంటే ఎవరన్నా అడ్డు చెబితే ఆ అధికారి అక్కడ ఉండే పరిస్థితి ఉండదు, అతన్ని అడ్డు తొలగించేసుకుంటారు. ఇటువంటి పరిస్థితుల కారణంగా అధికారులు ఏంటి అంటే అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏం చెబితే దాన్ని ఒప్పుకుంటున్నారు. అసలు సమస్య ఇక్కడ ఉన్నది ఈ క్వాడ్జీ మైనింగ్ని. ఇదేంటంటే ఇప్పుడు ఒక అంచనా ఉంటుంది లక్ష్మణ్ గారు. ఇది 100 సంవత్సరాలకి మనకి సరిపడా ఇక్కడ క్వాడ్జీ ఉంది అని ఒక అంచనా ఉందనుకోండి. ఉదాహరణకి చెప్తున్నా, ఒక 5 ఏళ్లలోనో 10 ఏళ్లలోనో తవ్వేసాం అనుకోండి. అది ఒకటి ప్రకృతికి నష్టం చేయటం, 2 మన వనరులని మనం తీసేసుకోవటం. ఓకే, అంటే స్వార్థం కోసం మనం వాడేసుకోవటం. ఈ సహజ వనరులే కాదు, మనం ఇప్పుడు ఇసుక చూసుకున్నా కానీ మట్టి చూసుకున్నా కానీ అసలు వైసీపీ వాళ్ళకి వేరే ఆదాయం ఏదీ లేదు. మాకు ఈ అక్రమాలకు పాల్పడి ఇలా దౌర్జన్యంగా తవ్వుకొని తోడేసుకొని అమ్మేసుకున్నామన్న ఆలోచనలకు వస్తున్నారు. ఎందుకు ఇంత దిగజారిపోతున్నారంటే ఏం చెప్తారు? వాళ్ళు దిగజారిపోవటం కాదు, వాళ్ళు అధికారంలోకి వచ్చిందే దీనికోసం. ఇంత కష్టపడి, ఇంత శ్రమపడి, ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి అధికారంలోకి వచ్చిందే ఇందుకోసం. అందువల్ల వాళ్ళు ఈ విధంగా ప్రవర్తించటం మీద నాకైతే ఏం ఆశ్చర్యం కలగట్లే. ఎందుకు అంటే ఇంత పెద్ద ఆరోపణ మనం ఎందుకు చేయాల్సి వస్తున్నది అంటే ఒక్క నెల్లూరు జిల్లాలోనే కాదు, మీకు మొత్తం అక్రాస్ ది స్టేట్, ఎక్కడ చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్ దగ్గర నుంచి మన్యంలో అక్కడ గంజాయి సాగు దగ్గర నుంచి అక్కడ చాలా ఖనిజాలు, విలువైన ఖనిజాలు తవ్వటం దగ్గర నుంచి ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే రకరకాల విషయాల మీద వాళ్ళు దృష్టి పెట్టారు. రకరకాల విషయాలు అంటే ఎక్కడ ఏది ఉంటుంది ప్రకృతి సంబంధించింది, దాన్ని మనం ఎట్లా దోచుకోవాలి అనేది మనం అంతకు ముందర కూడా చూసాం. మనం గాలి జనార్దన్ రెడ్డి వ్యవహారం మనం చూసాం. అసలు మొత్తం అక్కడ తవ్వుకొని కర్ణాటక ఆంధ్రప్రదేశ్ బోర్డర్ మొత్తాన్ని కలిపేశారు. అసలు 2 రాష్ట్రాల సరిహద్దుల్ని తీసేశారు. అవును అవును. అసలు కర్ణాటకలో ఆయనకి మైనింగ్ పర్మిషన్ ఉంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ మొత్తంలో తవ్వుకుంటున్నా కానీ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం మేము సరిహద్దుల్ని మళ్ళీ చూస్తాము,
మళ్ళీ సర్వే చేస్తాము, మళ్ళీ అది చేస్తాం, మళ్ళీ ఇది చేస్తామని చెప్పారు తప్ప గాలి జనార్దన్ రెడ్డి దోపిడీని అడ్డుకోలే. అట్లా అడ్డుకోనందుకు అక్కడి నుంచి వాటాలు వచ్చినాయి. ఇది జరిగింది. ఇది ఎప్పుడో 50 ఏళ్ల కిందట 60 ఏళ్ల కిందట జరిగింది కాదు కదా, మన కళ్ళ ముందర జరిగింది. ఇదే విషయం మీద ఇంకొక చిన్న విషయం చెప్తాను. ఇదే విషయం మీద నిన్నగాక మొన్న కర్ణాటక అసెంబ్లీలో గొడవ జరిగింది. గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ మీద కర్ణాటక అసెంబ్లీలో గొడవ జరిగింది. అంటే ఏంటి, నీకు ఆ బళ్ళారి మైన్స్ ఆ కార్యక్రమాలు అవన్నీ కూడా ఎవరికి, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కార్యక్రమాలు అవన్నీ కూడా. రియల్లీ ఓకే. వీటి మీద బళ్ళారికి కొత్త ఎమ్మెల్యే వచ్చాడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచాడు. అతను తీవ్రమైన ఎలిగేషన్లు చేశాడు. అందరు కలిసి దోచుకు తింటున్నారు, మీరు అసలు సరిహద్దుని జరిపేసి మీరు ఆంధ్రాది మొత్తం దోచుకు తిన్నా మీకు అడిగే ఇది లేకుండా పోయింది మిమ్మల్ని అని తీవ్రమైన ఎలిగేషన్లు చేశాడు. అతని పేరు నారా భరత్ రెడ్డి, బళ్ళారి ఎమ్మెల్యే. అంటే ఎందుకు చెప్తున్నానంటే, నిన్నగాక మొన్న కర్ణాటక అసెంబ్లీలో జరిగింది. అంటే అరిచి గగ్గోలు పెడుతున్నా కానీ పట్టించుకునే నాదుడు లేడు. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మీరు తీసుకొచ్చిన అంశమే, ఇందులో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అని ఆయన సీనియర్ నాయకుడు. ఆయన రాష్ట్రానికి మంత్రిగా పనిచేసిన వ్యక్తి, బాధ్యత తెలిసిన వ్యక్తి. అటువంటి వ్యక్తి నీకు నిరాహార దీక్ష కూర్చుంటే నీకు స్పందించే నాదుడు లేడు. ఇటువంటి దారుణమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అదే ఇప్పుడు అందరూ గోల పెడుతున్నది అదే కదా. అవును, వాస్తవం. మీరు అసలు క్వాడ్జిని అట్లా ఎట్ట తవ్వుకుంటారు? మీరు అసలు అట్లా తవ్వకూడదు, అది ప్రకృతి ధర్మాలకి విరుద్ధము అని చెప్పి చెప్తుంటే పట్టించుకునే అధికారి లేడు, వినే నాథుడు లేడు. ఇప్పుడు చూసుకుంటే మనం ఇసుక అనుమతులకు ఇచ్చిన అనుమతుల కన్నాను అధికంగా డిగ్గింగ్ జరుగుతుంది అని మన గ్రీన్ ట్రిబ్యునల్ వాదిస్తున్నా, గ్రీన్ ట్రిబ్యునల్ తవ్వొద్దని చెప్పిన తవ్వకాలు జరుపుతూనే ఉన్నారు. ఇసుక వచ్చేసేసి మట్టి కూడా అదే పరిస్థితి. ఇటు భూగర్భ అంటే ఆర్కియాలజిస్ట్ సంబంధించి కూడా క్వాడ్స్ని ఇంత పరిమిత వరకు తవ్వుకోవాలని చెప్పి ఆ అనుమతులు ఎప్పుడో అయిపోయాయి. మళ్ళీ ఇప్పుడు కొత్త అనుమతులు తీసుకోకుండా అలా అక్రమ మైనింగ్ చేయకూడదు అని చెప్తున్నా కానీ అక్కడ వాళ్ళున్న ప్రజాప్రతినిధులు వింటలేదు. అంటే రేపు ఫ్యూచర్లో దానికి అనుమతులు ఇచ్చిన వాళ్ళైతేనేమి, దాన్ని చూస్తూ ఊరుకుంటున్న అధికారుల పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు? ఇప్పుడు మీరు చాలా మంచి విషయాన్ని మీరు తీసుకున్నారు లక్ష్మణ్ గారు. ఏంటంటే నదీ గర్భాల్లో వాటర్ బాడీస్లో కానీ ఇవన్నీ కూడా మనం పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ప్రాంతాలలో యంత్రాలతోటి ఇసుక తవ్వకూడదు అనేది ఒక నిబంధన. యంత్రాలను ఉపయోగించకూడదు అనేది. కానీ ఇక్కడ నదీ గర్భంలోకి వెళ్ళి యంత్రాలను ఉపయోగించి కొన్ని లారీలు ఇసుకని తోడేస్తున్నారు. మీకు ఇట్లా చేస్తే ఏమవుతాయంటే వాటర్ బాడీస్ ఉండవు, అదృశ్యం అయిపోతాయి. ఇప్పుడు నదిలోకి వెళ్ళి, గోదావరి నదిలోకి వెళ్ళి అక్కడ ఇసుక తవ్వటం మొదలుపెట్టారనుకోండి, ఇసుక మొత్తం అక్కడి నుంచి తీసేశారనుకోండి, నది ఎండిపోతుంది. వాటర్ బాడీస్ పరిస్థితి కూడా అంతే. అటువంటి ఇప్పుడు వాగులు వంకలు వీటిలో కూడా అక్కడ మొత్తం ఇసుక మొత్తం యంత్రాలు పెట్టి తవ్వేసేస్తే ఇంకా అక్కడి నుంచి వాగులు ప్రవహించవు. ఇవన్నీ చూసే ఆ గ్రీన్ ట్రిబ్యునల్ రకరకాల ఇష్యూస్ని టేకప్ చేస్తూ ఉంటుంది. అట్లా కాకుండా విడిగా యంత్రాలను పెట్టి ఇసుక తోడేస్తున్నారు. ఓకే, ఇది చాలా పర్యావరణానికి చాలా విఘాతం కలిగించే వ్యవహారం. దీని మీద పార్టీలకు అతీతంగా, అంటే ఏదో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిరాహార దీక్ష చేస్తున్నాడని ఇదేదో తెలుగుదేశానికి సంబంధించిన విషయం కాదు. ఇది మొత్తం అసలు ప్రాణకోటికి సంబంధించిన విషయం. అందువల్ల దీని మీద అందరూ స్పందించాల్సిన అవసరం ఉంది. మీరు అడిగిన ఇంకొక ప్రశ్నకి సమాధానంగా ఏంటి అంటే, ఇట్లా ఎవరైతే సహకరించారో అధికారులు, వీళ్ళందరూ కూడా భవిష్యత్తులో చాలా సీరియస్ యాక్షన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ఇదంతా కూడా రికార్డ్ అయి ఉంటుంది. దీనికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ సేకరించి పెట్టుకొని ఉంటుంది. అందువల్ల అక్కడ ఎంత ఉంది, ఎంత ఎక్స్ప్లోర్ చేశారు అనే లెక్కలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఆ సంబంధిత పీరియడ్లో ఉన్న అధికారుల మీద సీరియస్ యాక్షన్స్ తీసుకోవటానికి
అన్ని విధాలుగా అవకాశం ఉంటుంది. అందువల్ల అధికారులు కూడా ఈ తాత్కాలికమైన ప్రయోజనాలు లేదు, రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరో ఒక పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని చూసి భయపడటం, ఇటువంటివన్నీ వదులుకొని వాళ్ళు ఏం చేస్తారండి, ఆఫీసర్ని ఇంకో చోటకి ట్రాన్స్ఫర్ చేస్తారు. అంతకన్నా ఉద్యోగం తీసేయలేరు కదా. మరి ఆ మాత్రం మీరు మీ బాధ్యతను మీరు నిర్వర్తించకపోతే ఇంక మీరు అధికారులుగా ఎందుకు? ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు ఇప్పటికైనా సరే కఠిన చర్యలు తీసుకొని ప్రకృతి సంపదని కాపాడాల్సిన అవసరం అయితే మాత్రం ఉంది. అది మొత్తానికైతే మాత్రం అధికారులు మేల్కొనాలి. అక్రమ మైనింగ్ అయితేనేమి, అక్రమంగా ఇసుక తవ్వకాలు అయితేనేమి చేస్తున్న వ్యక్తులపైన తప్పనిసరిగా కేసులు నమోదు చేయాలి, లేకపోతే వాటిని అడ్డుకోవడానికైనా ప్రయత్నించాలి. నిబంధనల ప్రకారమే సవ్యంగా జరిగితేనే అధికారులు కూడా బాగుంటారని వస్తున్న విశ్లేషణలు. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.